హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే గోధుమ పిండితో దోశ అండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మీరు ఒక్కసారి వేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత బాగుంటుంది. దీని కాంబినేషన్ చట్నీ అయినా అల్లం పచ్చడి అయినా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మనము టిఫిన్కి ఏం రెడీ లేనప్పుడు ఇలాంటిది ఒకటి చేసేసామనుకోండి, పిల్లలు కూడా డిఫరెంట్గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు, దేంతో అయినా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. సూజీ అంటారు కదా, అది 1/2 కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం అండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఎందుకంటే మంచి కలరు టేస్ట్ రావడం కోసము. నెక్స్ట్ 1 టీ స్పూను షుగర్ పంచదార ఎందుకు వేస్తున్నామంటే దోశకు మంచి కలరు మంచి క్రిస్పీనెస్ వస్తుందండి, అందుకని. అలాగే 1/2 కప్పు పెరుగు అనేది పుల్లగా ఉంటే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదు మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగు అయినా వాడుకోవచ్చు, కాకపోతే టేస్ట్లో కొంచెం తేడా ఉంటుంది. అలాగే 1/2 కప్పు వాటర్ వేసి ఇదంతా ఒకసారి మనము స్పూన్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక వాటర్ ఇంకా పడతాయి కదా, ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మనము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనకు దీంట్లో వాటర్ ఎన్ని పడతాయో దాన్ని బట్టి దోసపిండి బ్యాటర్ లాగా ఉండాలి. ఆ విధంగా వచ్చే వరకు చూడండి. మిక్సీ పడితే మనం ఇలా నురగలాగా రావాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాక చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా నురగగా రావాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అయినట్టు దోశకు. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పిండి అనేది మనకు కంప్లీట్గా సెట్ అవుతుంది. ఒక 15-20 నిమిషాల తర్వాత ఇలా తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనం సాల్ట్ ఎక్కడ కూడా వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. నెక్స్ట్ దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ వంట సోడా ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, ఆ వంట సోడా వేసుకొని దానిపైన ఇట్లా కొంచెం వాటర్ వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, కాబట్టి కొంచెం తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, జారుడుగా ఉండాలి. దోశ పిండిని మనం కొంచెం చిక్కగా ఉంచుకుంటారు కదా కొందరు, అలా కాకుండా ఈ విధంగానే ఉండాలి. పిండి అనేది జారుడుగా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఇలా వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్తో కానీ లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో కానీ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం దోశ వేసేటప్పుడు మాత్రం చిన్నగా పెట్టేసుకోవాలి. మొత్తం చిన్నగా పెట్టేసుకొని ఒక గరిటెడు తీసుకొని మనకు దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు వేసుకోవాలి. ఇలా మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా కూడా వస్తుంది. ఇది గోధుమ పిండితో కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పాలండి, లేదంటే పిండి స్పూన్కు అతుక్కుపోతుంది. ఇప్పుడు అది పిండి అంతా ఆరినట్టు అయ్యాక నెక్స్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసాను, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక అది కొంచెం కాలాలి కాబట్టి ఎప్పుడైనా మనము గోధుమ పిండితో దోశ వేసినప్పుడు అన్ని వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి. మధ్యలో కాలుతుంది కదా, అలా కాకుండా అన్ని వైపులా ఈక్వల్గా కాల్చుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా కాలింది. అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి మంచి కలరు క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. ఇలా కలర్ఫుల్గా వస్తుంది. శనగపిండి చక్కెర వేయడం వల్ల ఇలా పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా మనం ఇలా వాటర్ వేయడం వల్ల దోశ కూడా ఈవెన్గా కాలుతుంది. కాబట్టి మర్చిపోకండి ఇలా వాటర్ వేసి తుడుచుకోవడము. చూడండి మరో దోశ కూడా ఆయిల్ వేసేసుకొని ఇది కూడా సేమ్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మనకు అన్నీ ఈక్వల్గా కాలితే ఈ విధంగా కనిపిస్తుంది, అన్ని వైపులా కాలితే. ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. దోశలు అయితే క్రిస్పీగా కూడా వచ్చాయి, చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్తో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా దోశ అనేది ఇదే కలర్తో ఇదే క్రిస్పీనెస్తో వస్తుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కంప్లీట్గా నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.